శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. పౌష్ పుత్రద ఏకాదశి గురించి, ఏకాదశి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయం, పుత్రద ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు, పాటించకూడని నియమాలు, పుత్రద ఏకాదశి వ్రత కథ, ఏకాదశి రోజున పఠించవలసిన మంత్రాల గురించి తెలుసుకుందామండి. 2024 సంవత్సరంలో పౌష్ పుత్రద ఏకాదశి తిథి ప్రారంభ సమయం జనవరి 20, 2024 శనివారం రాత్రి 7:26 ప్రారంభమవుతుందండి. ఏకాదశి తిథి ముగింపు సమయం జనవరి 21, 2024 ఆదివారం రాత్రి 7:26 ముగుస్తుందండి. పౌష్ పుత్రద ఏకాదశి జనవరి 21, 2024 ఆదివారం. ఉపవాస ముగింపు సమయం జనవరి 22, 2024 సోమవారం ఉదయం 7:14 నుండి ఉదయం 9:21 వరకు. ఏకాదశి పూజా సమయం జనవరి 21, 2024 ఆదివారం తెల్లవారుజామున 5:44 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. సాయంత్ర పూజా సమయం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9:30 వరకు. ద్వాదశి తిథి జనవరి 21, 2024 ఆదివారం రాత్రి 9:20 నుండి జనవరి 22, 2024 సోమవారం రాత్రి 8:51 వరకు. ద్వాదశి పూజా సమయం జనవరి 22 సోమవారం తెల్లవారుజామున 5:45 నుండి ఉదయం 7:29 వరకు. పుత్రద అంటే పుత్రులను ప్రసాదించేవాడు అని అర్థమండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని కోరుతూ దంపతులు మరియు మహిళలు మంచి కొడుకు, వారి పిల్లల శ్రేయస్సు మరియు వారి కుటుంబ ఆరోగ్యము, సంక్షేమం కోసము ఆచరిస్తారండి. పుత్రద ఏకాదశిని తల్లిదండ్రులు ఆచరించాలండి. పౌష్ పుత్రద ఏకాదశి పూజా విధిని భక్తితో ఆచరించడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది మరియు సంతాన కోరిక నెరవేరుతుందండి. పౌష్ పుత్రద ఏకాదశి రోజు పాటించవలసిన, పాటించకూడని నియమాలు. తెల్లవారుజామునే నిద్ర లేచినప్పటి నుంచి విష్ణునామాన్నే తలుస్తూ ఉండాలండి. స్వచ్ఛమైన నీటితో స్నానం చేసి శుభ్రమైన బట్టలనే ధరించాలండి. శ్రీ మహావిష్ణువుకి పంచామృతాలతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి ధూప ద్రవ్యాలతో పూజించి హారతి ఇవ్వాలండి. ఈ రోజంతా ఉపవాసం పాటించాలండి. సాయంకాల సమయంలో పౌష్ పుత్రద ఏకాదశి కథ విన్న తర్వాతనే పండ్లు, పాలు తీసుకోవాలండి. మరుసటి రోజు బ్రాహ్మణులకు స్వయం పాకదానం చేయాలండి, లేదా పేదవారికి మనము చేయగలిగినంత సాయం చేయాలండి. పుత్రద ఏకాదశి వ్రతం చేసేవారు ఇవాళ జూదమాడడం వలన వంశాన్ని తన చేతులారా తానే నాశనం చేసుకున్నట్లు అవుతుందండి. ఏకాదశి ఉపవాసం రోజు దొంగతనం చేయకూడదండి. ఇవాళ దొంగతనం చేస్తే 7 తరాలకు పాపం కలుగుతుందండి. ఏకాదశి ఉపవాసం శ్రీ మహావిష్ణువును ఆరాధించడము. ఇవాళ పూర్తిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలండి. ఏకాదశి ఉపవాసం చేసేవారు దూషించే పదాలను ఉపయోగించకూడదండి. అందరితో మర్యాదగానే ఉండాలండి. పౌషపుత్రద ఏకాదశి నాడు కోపానికి, అబద్ధాలకు దూరంగా ఉండాలండి. పౌష్ పుత్రద ఏకాదశి కథ పురాణాల ప్రకారం భద్రావతి నగరాన్ని సుకేతుమన్ అనే రాజు పరిపాలించేవారండి. అతని ధర్మబద్ధమైన పాలన ఉన్నప్పటికీ రాజు తీవ్ర దుఃఖాన్ని ఎదుర్కొనేవారండి. అతని సింహాసనాన్ని వారసత్వంగా పొందేందుకు అతనికి వారసులు లేరు. వారసుడు లేకపోవడంతో బాధపడిన రాజు సుకేతుమాన్ మార్గదర్శకత్వం కోసం వశిష్ఠ మహర్షిని సంప్రదించారండి. జ్ఞానానికి పేరుగాంచిన వశిష్ఠ మహర్షి పౌష్ పుత్రద ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించమని రాజుకు చెప్పారండి. ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరించడం వల్ల యోగ్యమైన వారసుని కోసం రాజు యొక్క కోరిక నెరవేరుతుందని ఋషి వివరించారండి. ఋషి సూచనలను అనుసరించి రాజు సుకేతుమాన్
పౌష్ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో రోజంతా ఉపవాసం చేస్తూ మంచినీరు కూడా తీసుకోకుండా శ్రీ మహావిష్ణువును ప్రార్థించారండి. రాజు యొక్క అచంచలమైన భక్తికి సంతోషించిన విష్ణుమూర్తి అతని ముందు ప్రత్యక్షమై ఒక దివ్య ఫలాన్ని ప్రసాదించారు. సుకేతుమాన్ రాజు తన భార్య అయిన శైబ్యాదేవికి పండును ఇవ్వగా ఆమె ఆ పండును సేవించగా కాలక్రమేణా సుకేతుమాన్ రాజు శైబ్యాదేవి సమర్థుడైన కొడుకుకు జన్మనిస్తారండి. ఈ విధంగా పౌష్ పుత్రదా ఏకాదశి ఉపవాసము సంతానం కోసం కోరికను నెరవేర్చడానికి మరియు రాజవంశం యొక్క కొనసాగింపుకు దాని శక్తికి ప్రసిద్ధి చెందిందండి. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులు సంతానం కోసము శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో ప్రతిఫలమిస్తారనే నమ్మకంతో ఆచరిస్తారండి. ఈ పౌష్ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని వశిష్ఠ మహర్షి మరియు అతని భార్య అరుంధతీదేవి ఈ వ్రతాన్ని పాటించి వారసుని పొందారండి. ఈ వ్రతాన్ని పాటించడం వలన అడ్డంకులు తొలగిపోయి మాతృత్వం లభిస్తుందండి. పుత్రదా ఏకాదశి రోజున పఠించవలసిన మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. విష్ణు గాయత్రి మంత్రం ఓం నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. తెలుసుకున్నాం కదా అండి పౌష్ పుత్రదా ఏకాదశి గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.